ఇటీవల యెమెన్లోని హుతీలపై అమెరికా భీకర స్థాయిలో విరుచుకుపడింది. ఈ సమయంలో దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హుతీ తిరుగుబాటుదారుల చర్యలను ఇరాన్తో ముడిపెడుతూ హెచ్చరికలు జారీ చేశారు. తదుపరి దాడులకు పాల్పడితే టెహ్రాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ స్పందించారు. యెమెన్కు చెందిన హుతీలు తాము చెప్తే దాడులు చేయడం లేదని, ఆ విషయంలో వారి కారణాలు వారికి ఉండొచ్చని, ఎవరైనా తమ జోలికి వస్తే మాత్రం ఊరుకోమని, టెహ్రాన్పై ఆరోపణలు చేస్తే అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని హెచ్చరించారు. దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘీ స్పందిస్తూ అమెరికాతో పరోక్షంగా చర్చలకు తాము సిద్ధమేనని సంకేతాలిచ్చారు. ఇరాన్ విషయంలో ప్రత్యర్థుల వైఖరిలో మార్పు రానంత వరకు ప్రత్యక్ష చర్చలకు ఛాన్స్ లేదని తేల్చి చెప్పేశారు. అయితే ఇదే సమయంలో నెట్టింట ఓ వీడియో ప్రత్యక్షమైంది. ఇది ఇరాన్ భూగర్భ నగరం. అవును, ఇరాన్ తన ఆయుధ సామర్థ్యాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో ఇరాన్ అత్యాధునిక క్షిపణులు ప్రదర్శించింది. ఇరాన్ సాయుధ బలగాల అధిపతి హుస్సేని, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ ఏరోస్పేస్ కమాండర్ అమీర్ అలీ ఈ సొరంగ మార్గంలో వాహనంపై ప్రయాణిస్తున్నట్టు కనిపించింది. దీనిలో అత్యంత పొడవైన సొరంగాలు, గుహలు కనిపించాయి. వీడియోలో చూపించిన దాని ప్రకారం ఇరాన్ ప్రత్యక్ష యుద్ధానికి తాము రెడీగా ఉన్నామని పరోక్షంగా హెచ్చరికలు చేసింది. ఇరాన్ అణు ఒప్పందం కుదుర్చుకోవటానికి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ 2 నెలల గడువు విధించారు. ఈ నేపథ్యంలో ఈ వీడియో బయటకు రావటం గమనార్హం. ఇరాన్ ఎప్పుడైనా తాము సిద్ధమేనని ఈ వీడియోతో రుజువు చేసింది.